తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు కాలాన్ని దాటిపోయి చరిత్రగా నిలిచిపోతాయి. ఎందుకంటే వాళ్ళు కేవలం విజయవంతమైన సినిమాలు తీయలేదు, ఒక హీరో భవిష్యత్తును మార్చారు, ఒక దర్శకుడి ప్రతిభను శిఖరాగ్రానికి తీసుకెళ్లారు, ఒక నిర్మాత అభిరుచిని పరిశ్రమ మొత్తం గౌరవించేలా చేశారు. అలాంటి అరుదైన కలయికల్లో మొదటి వరుసలో నిలిచే పేర్లు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కలిసి చేసిన సినిమాలు మొత్తం 7. కానీ ఆ 7 ప్రభావం మాత్రం దశాబ్దాల పాటు కనిపించింది. ఈ కాంబినేషన్ బాలకృష్ణకు తొలి 100 రోజుల సినిమా ఇచ్చింది, తొలి 200 రోజుల సినిమా ఇచ్చింది, తొలి సిల్వర్ జూబ్లీ ఇచ్చింది, తొలి గోల్డెన్ జూబ్లీ ఇచ్చింది. అంతేకాదు బాలయ్య అంటే మాస్ అనే ఇమేజ్ ను కూడా నిర్మించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కాంబినేషన్ చివరిసారిగా ప్రారంభించిన ఒక భారీ జానపద చిత్రం 60% పైగా పూర్తయినా ఇప్పటికీ విడుదల కాలేదు. అసలు ఈ విజయ గాథ ఎలా మొదలైంది, ఎందుకు ఇంత ప్రత్యేకమైంది, చివరకు ఎందుకు ఆగిపోయింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. 1980ల ప్రారంభంలో తెలుగు సినిమా పరిశ్రమ వేగంగా మారుతుంది. ఒకవైపు చిరంజీవి తన డాన్స్, ఫైట్లు, ఎనర్జీతో యువతను ఆకర్షిస్తున్నాడు. మరోవైపు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలు తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రేక్షకులకు ఒక సందేహం, ఇతను కేవలం ఎన్టీఆర్ కుమారుడేనా లేక సొంతంగా స్టార్ అవుతాడా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన సినిమా మంగమ్మ గారి మనవడు. మంగమ్మ గారి మనవడు ఒక సినిమా కాదు, ఒక సంచలనం. 1984 భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం మన్ వాసనై ఘన విజయం సాధించింది. ఆ కథలో ఉన్న గ్రామీణత, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ఎస్ గోపాల్ రెడ్డిని బాగా ఆకట్టుకున్నాయి. తెలుగులో ఈ కథను తీస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన నమ్మారు. దర్శకుడిగా కోడి రామకృష్ణను ఎంపిక చేశారు. అయితే కథకు ప్రాణం పోసే మంగమ్మ పాత్ర కోసం జరిగిన అన్వేషణ చాలా ఆసక్తికరంగా సాగింది. చివరికి భానుమతిని ఒప్పించారు. ఆమె అంగీకరించడంతో సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. భానుమతి నటన, బాలయ్య గ్రామీణ గెటప్, గోదావరి పచ్చని పొలాలు, పల్లెటూరి సంస్కృతి ఈ సినిమాలో అమ్మమ్మ మనవడి అనుబంధం ప్రేక్షకుల హృదయాలను తాకింది. కుటుంబ గౌరవం, ఆత్మాభిమానం, ప్రేమ, ప్రతీకారం, గ్రామీణ జీవన శైలి ఈ అంశాలన్నింటినీ కోడి రామకృష్ణ ఎంతో సహజంగా మలిచారు. బాలకృష్ణలో ఉన్న మాస్ అపీల్ ను ఆయన మొదటిసారి పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చారు. ఈ సినిమా విడుదలైన తర్వాత బాలయ్యకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ప్రేక్షకులు ఇతను ఎన్టీఆర్ కుమారుడు మాత్రమే కాదు, ఓ సొంత స్టార్ అని అంగీకరించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అనేక కేంద్రాల్లో 100 రోజులు, 200 రోజులు, కొన్ని చోట్ల 500 రోజులకు పైగా ప్రదర్శితమై సంచలనం సృష్టించింది. ఈ విజయంతో బాలకృష్ణ కెరీర్ కు తిరుగులేని పునాది పడింది. 1986లో వచ్చింది ముద్దుల కృష్ణయ్య. బాలకృష్ణ, విజయశాంతి, రాధా ప్రధాన పాత్రల్లో నటించారు. కెవి మహాదేవన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత మరోసారి బాలయ్య కోడి కాంబినేషన్ పై ప్రేక్షకులకు నమ్మకం పెరిగింది. గ్రామీణ నేపథ్యంలో సెంటిమెంట్, యాక్షన్, కుటుంబ విలువలను అద్భుతంగా మేళవించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అందరూ ఒక విషయం గుర్తించారు, మంగమ్మ గారి మనవడు విజయం యాదృచ్ఛికం కాదు. ఈ కాంబినేషన్ లో నిజంగా మ్యాజిక్ ఉంది. 1987లో విడుదలైంది మువ్వ గోపాలుడు. విజయశాంతి, శోభన హీరోయిన్లుగా నటించారు. తమిళ హిట్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి కోడి రామకృష్ణ తెరకెక్కించారు. కుటుంబ కథ, ప్రేమ, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్. దీంతో బాలయ్య, కోడి రామకృష్ణ, ఎస్ గోపాల్ రెడ్డి త్రయం టాలీవుడ్ లో సెంటిమెంట్ కాంబినేషన్ గా మారిపోయింది. 1988లో వచ్చింది భారతంలో బాలచంద్రుడు. అప్పటి వరకు వరుస విజయాలు అందుకున్న ఈ కాంబినేషన్ కు ఇదే ఒక్క ఎదురు దెబ్బ. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క పరాజయం కూడా వారి జోరును ఆపలేకపోయింది. 1989 బాలకృష్ణ కెరీర్ లో అత్యంత కీలకమైన సంవత్సరం. ఆ ఏడాది విడుదలైంది ముద్దుల మావయ్య. విజయశాంతి హీరోయిన్ గా నటించగా సీత చెల్లెలు పాత్రలో నటించింది. ఈ సినిమా కేవలం హిట్ కాదు, ఇది ఇండస్ట్రీ హిట్. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. యువరత్న అనే బిరుదు కూడా ఈ సినిమా తర్వాతే బలంగా వినిపించడం మొదలైంది. 1989లో వచ్చింది బాలగోపాలుడు. సుహాసిని హీరోయిన్, రాజ్ కోటి సంగీతం. ఈ సినిమా మరో విశేషం ఏమిటంటే నందమూరి కళ్యాణ్ రామ్ బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ఇదే. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది ఈ చిత్రం. 1990లో విడుదలైంది ముద్దుల మేనల్లుడు. విజయశాంతి హీరోయిన్.
తమిళ హిట్ తంగమన రాసాకు రీమేక్ ఇది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో 7 సినిమాల ప్రయాణంలో 6 విజయాలు సాధించిన అరుదైన రికార్డు ఈ కాంబినేషన్ సొంతమైంది. అయితే అంత సూపర్ హిట్ కాంబినేషన్ ఎందుకు ఆగిపోయింది? ఇక్కడే అందరికీ ఒక ప్రశ్న. ఇంత సక్సెస్ వచ్చిన కాంబినేషన్ ఎందుకు కొనసాగలేదు? దీనికి స్వయంగా కోడి రామకృష్ణ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంటుంది. ముద్దుల మావయ్య తర్వాత బాలయ్య స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన పారితోషికం కూడా భారీగా పెరిగింది. అప్పుడు నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి ఇలా అన్నారట: బాలయ్య మన కోసం పారితోషికం తగ్గించుకునే పరిస్థితి రావద్దు, మనం కూడా ఆ స్థాయికి ఎదిగిన తర్వాతే సినిమా చేద్దాం. ఆ నిర్ణయమే వారి కాంబినేషన్ ను కొంతకాలం దూరం చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురు మళ్లీ కలిశారు. ఒక భారీ జానపద చిత్రం ప్రారంభించారు. అదే విక్రమసింహ భూపతి. బాలయ్య కెరీర్ లోని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా ప్లాన్ చేశారు. దాదాపు 60% షూటింగ్ పూర్తయింది. కొంతమంది చెప్పినట్టు 80% వరకు కూడా చిత్రీకరణ జరిగిందని ప్రచారం. కానీ అనూహ్యంగా నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి మరణించారు. అక్కడి నుంచి పరిస్థితులు మారిపోయాయి. సినిమా ఆగిపోయింది. తర్వాత గోపాల్ రెడ్డి కుమారుడు భార్గవ రెడ్డి దాన్ని పూర్తి చేయాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరికి 2019లో కోడి రామకృష్ణ కూడా కన్నుమూయడంతో ఈ చిత్రం విడుదల కాకుండా మిగిలిపోయింది. టాలీవుడ్ చరిత్రలో హీరో దర్శకుడు కాంబినేషన్లు చాలా ఉన్నాయి. కానీ ఒక హీరోకి స్టార్డమ్ ఇచ్చిన దర్శకుడు, ఒక దర్శకుడిని స్టార్ మేకర్ గా నిలబెట్టిన హీరో, వారి విజయాలకు వెన్నెముకగా నిలిచిన నిర్మాత. ఈ ముగ్గురు కలయిక చాలా అరుదు. బాలకృష్ణ, కోడి రామకృష్ణ, ఎస్ గోపాల్ రెడ్డి త్రయం అలాంటి అరుదైన కలయిక. మంగం గారి మనవడు నుంచి ముద్దుల మేనల్లుడు వరకు వాళ్ళు కేవలం హిట్ సినిమాలు మాత్రమే ఇవ్వలేదు, ఒక చరిత్ర సృష్టించారు. అందుకే నేటికి తెలుగు సినిమా అభిమానులు బాలయ్య, కోడి రామకృష్ణ కాంబినేషన్ ను టాలీవుడ్ చరిత్రలోని అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటిగా గుర్తుంచుకుంటారు. మీకు బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? మంగమ్మ గారి మనవడా, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడా లేదా ముద్దుల మావయ్య? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి అరుదైన సినీ విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.